ఇక్కడ మధ్యలో 100 రూపాయలు ఒకటి ఉంది, దాని మీద పడాలి. నిహాల్ గారు ఏమిటి కోయిల్ గారికి ఇంకో రౌండ్ ఎక్స్ట్రా వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే తొందర లేచిన. టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది అన్నమాట. సో ఈరోజు తొందర ఎందుకు లేచిన అంటే మొత్తం మనకు ఇంట్లోనే ఉండే వరకల్లా ఏం వర్కౌట్ ఏం అవుతలేదు అనమాట. అయితే సిస్టమ్ వర్క్ అయిపోతుంది, లేకపోతే కూర్చున్నాడు అవుతుంది, లేకపోతే వెహికల్ పైన అటు ఇటు తిరుగుడు అవుతుంది. సో ఇట్లయితే కథ కలవదని చెప్పేసి కొద్దిగా వాకింగ్ అనే చేద్దామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయితే లేచిన. ఇప్పుడు కొద్దిగా వాకింగ్ చేసి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినట్టు చేసి ఇంటికి అయితే వెళ్దాం. ఇక్కడనే బావి దగ్గరికి అయితే వచ్చిన, మీరు చూడొచ్చు. ప్రశాంతంగా ఉంది మంచిగా. ఎర్లీ మార్నింగ్, ఇంకా ఎండ రాలేదు, చల్లగా చిన్న చినుకులు పడుతున్నాయి, భలే ఉంది. సో చూద్దాం ఎన్ని రోజులు కంటిన్యూగా ఈ విధంగా లేచి ఇట్లా వస్తా అనేది ట్రై చేద్దాం డైలీ రానికి. మీరు చాలా వీడియోస్ అలా చూడొచ్చు, మన బావి దగ్గరికి వెళ్ళే విధంగా హై టెన్షన్ వైర్లు ఉంటాయి కదా. సో అవిటి దగ్గర ఏదో మోటార్ పెట్టినట్టుగా సౌండ్ వస్తుంది, కరెంట్ పాస్ అవుతుండే, మీకు వినబడుతుంది చూడండి, అబ్జర్వ్ చేయరు ఒకసారి. ఇంకా అక్కడ ఉన్నప్పటి నుంచి వెళ్ళి సౌండ్ వస్తుంది, అది ఏంటో పురుగులు వస్తున్నాయేమో అనుకున్నది. దీని దగ్గర దాకా వచ్చిన తర్వాత బాగా వినబడుతుంది సౌండ్, ఏదో మోటార్ పెట్టినట్టు వస్తుంది, కరెంట్ పాస్ అవుతుండే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం మట్టి హౌస్ తయారు చేసి దానిలో క్యాంపింగ్ చేసినాం కదా, అదైతే వానలకు మొత్తం పడిపోయింది. నాకు తెలిసి కట్టెలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోతాయి, లేకపోతే లొట్టపీస్ కట్టెలు కాబట్టి మేబీ ఇవి మళ్ళీ ఎగురు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎగురు వచ్చినట్టయితే ఇళ్ళకి వెళ్ళి మనకు మళ్ళీ లొట్టపీస్ చెట్లు చూడడానికి కనిపిస్తాయి. దాని లోపల కొంచెం మనకు ఏదన్నా ఎగురు వచ్చే ఛాన్స్ ఉందంటే కంపల్సరీ ఎగురు వస్తాయి అవి. ఎందుకంటే కొట్టేయంగానే చచ్చిపోయే కట్టెలు కాదు అవి. మీరు చాలాసార్లు గమనించే ఉండొచ్చు, ఎవరైనా బయట గుడిసెలు వేసుకునే వాళ్ళు టెంపరీ వేసుకొని పోతారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ ఎగురు వచ్చి అవిటికి పూలు గిట్లా కనబడుతూ ఉంటాయి, మీరు గమనించరా లేదా? ఓకే గైస్, ఫైనల్గా 3.5 km వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చేసి 4 km చేద్దాం, ఎల్లుండి వచ్చేసి 5 km చేద్దాం. వాకింగే నా టార్గెట్ ఏంటిదంటే డైలీ 5 km రన్నింగ్ అనమాట. సో ఫస్ట్ డేనే రన్నింగ్ చేసినామంటే ఉన్న పిక్కలన్నీ పడతాయి. సో అందుకే ఈరోజు అయితే 3.5 km వాకింగ్తో స్టార్ట్ చేసిన. సో మెల్లగా 5 km రన్నింగ్ కూడా అందుకుందాం. గణపతిని పెట్టినాం కదా అప్పుడు, అదే గణేష్ నిమజ్జనం వీడియో చూసి కోయిల్ గారు పెట్టు అంటే అదే పెట్టినా, నడుస్తుంది ఇప్పుడు అదే ప్రాజెక్ట్. మా వీడియోలు మాకే చూసుకొని సరిపోతాయి. డీజే పెట్టినా వేరే పెట్టనా, ఇదే ఉండనా, వేరే చూద్దాంతే పని చూస్తున్నావు ఇదే ఏంటి దాకా ఏముంది జేజేనా. ఇప్పుడే మళ్ళీ వస్తుంది దగ్గర, ఇంకో 2-3 నెలలు అయితే మళ్ళీ పెట్టుడే. ఈసారి వాళ్ళు అడ్డు నొక్కేయాలి, మళ్ళీ ఈసారి పోయినా కానీ నేనే నొక్కేసిన అనుకుంటారు, దాన్ని వెరైటీగా నొక్కేయాలి ఈసారి, మనమే డౌట్ రాకుండా. ఇది ఉష్కెలు వచ్చింది కావచ్చు, చింతగింజ. మెల్ల కొద్దిగా 10 నానే వరకల్లా ఇప్పుడు సిమెంట్ లోపల బరంతలు వెళ్ళిపోయినా కానీ మెల్ల ఎగురొస్తుంది. ఇది ఎయిర్ కావచ్చు, ఇళ్ళకెళ్ళి ఇది పైకి లేస్తుంది. ఇక కోహి ఉండనా, స్పైడర్ కానీ వెళ్తాం, ఏదైనా పురుగు అనుకొని మురకొస్తుంది. జూ స్పైడర్ పురుకొస్తుందా, ఇగో చూడు స్పైడర్ చూడు, ఏంటిది అది, ఇగో గీకెత్తుందా, పిచ్చి గీకెత్తుంది. పెద్దది ఎడబడుతుంది, అలా పెట్ట చిన్నది పాప. అదే ఏలు పెట్ట, ఓకే తీసి పోతూనే ఉన్నాయి వాళ్ళకి, ఏలు పెట్టద్దు, పోతలేదా అంతే, అప్పో నిండింది. ఇప్పుడైతే సిద్దిపేటకి వెళ్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్లో కొద్దిగా వర్క్ ఉందన్నమాట. సో మొత్తానికైతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉంది, అది చేసుకొని వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే మొత్తం కంప్లీట్ అయినట్టు కాదు, జస్ట్ అప్లికేషన్స్ ఇచ్చినాం. ఆ వర్క్ అనేది ఇంకో 2 days పడుతుంది అంటారు, చూద్దాం ఇక ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి. సిద్దిపేట నుంచి బయటకు అయితే వెళ్ళినాం. ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి ఏమన్నా తినిపోదాం అన్నట్టుగా చూస్తున్నాం. బిర్యానీ తినిపోమా,
ఆల్రెడీ బిర్యానీ తిందామని మాట్లాడుకున్నాం, ఏదో వీడియో కోసం మాట్లాడుతున్నా. ఇక్కడ ఏదో కొత్త కుబేరా అని పడ్డదట సిద్దిపేట అవతల. దానిలో ఒకసారి ఆర్డర్ ఇస్తే అన్లిమిటెడ్ రైస్ మరి అన్లిమిటెడ్ ఏదో బిర్యానీ ఉంటుందట. చూద్దాం అన్లిమిటెడ్ ముక్కలు కూడా ఇస్తారా, ఓన్లీ రైస్ ఇస్తారా చూద్దాం ఇవాళ. అదే టెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ సిద్దిపేట నడుస్తున్నా, దానిలో టేస్ట్ మంచిగా ఉంది అంటారు. ఏం ప్రమోషన్ ఏం కాదు, మీకు ఓబుది అయితే ఊరిలో ఎప్పలేదు. మేమైతే ఇలా పోయి మరి టేస్ట్ చేస్తాం ఎట్లుందో. ఇదివరకు ఎప్పుడు పోలే, నువ్వు కూడా పోలే. చాలా మరి చూద్దాం అది. మనం ఇప్పుడు తీసుకుంది అన్లిమిటెడ్ బిర్యానీ అన్నమాట. లంచ్ చేసినాం, అయిపోయింది. చికెన్ భలే ఉంది. We got time, but no money. But there ain't nobody stopping us. We got bills, but no dollars. But now we don't really give up. No, we don't really give up. Living for that ray. సో మొత్తానికి అయితే రాళ్ళు వరుసడు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా. ఇప్పుడు దీనిపైన బుక్ని కొడితే అయిపోతుంది. బుక్ని అంటే మనకు ఉష్కల సిమెంట్ కలిపి కొట్టేదని బుక్ని అంటారు అనమాట. అది కొట్టేస్తే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇల్లు కట్టినప్పుడు గేటుకి ఇటు ఇటు లైట్లు ఉండాలని చెప్పేసి వైరింగ్ అయితే తీసుకొచ్చినాం. ఈ దాకా ఈ వైర్ వచ్చేసి ఇక్కడ నుంచి పోయి ఇక్కడ నుంచి పైకి పోతుంది, ఈ పిల్లర్కి అడిగి పోయి ఆ పిల్లర్ పైకి పోతుంది. మళ్ళీ పోతుందేమని చెప్పేసి ఇట్లా సెటప్ చేసినాం. అక్కడ నుంచి గోడ పంట వేసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దించి ఇక్కడ నుంచి వైరింగ్ తీసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా లైట్లు కావాలన్నప్పుడు. సో ఇప్పుడు మనకున్న ఈ బయట ఏరియాకి సేమ్ ఇట్లనే బండలు వేపించి పట్టి లేపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏరియాకి దగ్గర 400 బండలు పడతాయని చెప్పిండు ఆయన. 400 బండలు అంటే ఆ రోజు ఒక్క బండ ఎంత తెచ్చినా గుర్తుంది, 30 రూపాయలు ఇంకెక్కువనే ఉంటుంది. మరి ఈ పట్టీలకి బ్లాక్ పట్టీలకు బాగా రేట్ ఉంటుంది. బ్లాక్ పట్టీల కంటే ఈ రెడ్ ఈ బుక్కలకి వీటికి ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. ఉష్కే పోసి లెవెల్ చేసి ఆ బండలు వేసి పట్టీలు పెట్టడానికి వాష్ పెట్టేటట్టుంది. చూద్దాం ఎంత అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడైతే సిద్దిపేట వెళ్తున్నాం, ఎందుకంటే సిద్దిపేటలో ఒక ఎగ్జిబిషన్ అయితే పడ్డది అన్నమాట. జై బోలో బజరంగ్ బలికి చలో. నిహాల్ గారు చిన్న ఉన్నప్పుడు ఒకసారి పోయినాం, అంటే దగ్గర 1 year 1.5 year ఉండే కావచ్చు. ఆ రోజు అయితే బాగా ఏడిచిండు, మొత్తం బిస్కెట్ చేసిండు, ఏది ఎక్కలేదు ఆ రోజు. వాడు ఎందుకు ఏడిచిండు అంటే మెయిన్గా అటు సైడ్ ఒక ట్రైన్ తిరుగుతూ ఉంటుంది అంట. ఆ ట్రైన్ వాని దిక్కు రాగానే వాడు భయపడాడు, వాని దిక్కు వస్తుందేమో అని అట్లా ఏడిచిండు అనమాట. ఇవాళ మరి ఎట్లా అవుతాడు చూడాలి. ఇవాళ కొంచెం పెద్ద అయ్యాడు కదా. నిహా భయపడతావా? ఏడతావా? మళ్ళీ పోయినసారి లెక్క ఏడతావా? ఏడా గుడ్ బాయ్. కోహి నువ్వు ఏడతావా? ఇచ్చు ఏడా ఎక్కుదామా? అన్ని ఇట్లా తిరిగేది ఎక్కుదామా? ఎస్ కొట్టు, హైఫై కొట్టు. ఏ పెద్దది ఎక్కుదాం పోమా. ఇప్పుడు మనం పోబోయే ఎగ్జిబిషన్ దగ్గర ఇక్కడ నుంచి 3-4 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి కనబడి స్టార్ట్ అయింది. మీకు కనబడుతున్నారు రై నిహా? కనబడుతుందా? ఇప్పుడైతే లోకల్కి వెళ్ళి తిరిగి అక్కడ నుంచి అడిగి పోవాలి. ఇలా కోయిలు కూడా అది పెద్దది ఎక్కుతా అంటే ఒక రౌండ్ ఏంగానే ఎట్లుంటో చూడాలి. రియాక్షన్ క్యాప్చర్ అలా. నువ్వు ఎక్కవా? చిన్నది ఎక్కుతావా? సరే చలో. వచ్చిందారా కోహి? గట్టావు లెఫ్ట్ సైడ్ ఇదేనా? వావ్ ఏ కోహి ఎక్కుతావారా? పెద్దది ఎక్కవా? నిహా నువ్వు ఎక్కుతా? నిహాల్ గాడు నేనైతే అది ఎక్కుదాం అనుకుంటున్నాం. పెద్దది అటు పడుతుందావో, ఎక్కుదామా అది? అమ్మో ఎట్లుంది కా పెద్దగా. నిహా నువ్వు కూడా నడుచుకుంటూ పోతా? ఫస్ట్ షాపింగ్ అవార్డ్ గోస్ టు నిహాల్. నిహా ఫస్ట్ షాపింగ్ చేసేసినావా? కోహి పారా, మనకేం కావాలో చూద్దాం పా. ఇప్పుడు ఏదో రింగులు ఎత్తున్నాం, ఇలా 100 రూపాయల నోట్లు ఇట్లా బాగున్నాయి. 3 కోయిలుగా ఎత్తాడు, 3 నేను ఎత్తా. ఎవరి పడితే చూద్దాం. కోహి నేను లావడతావు, నువ్వు ఎత్తావరా? ఫస్టే కోయిలుగా ఎత్తాడట. ఇక్కడ మధ్యలో 100 రూపాయల నోటు ఉంది, దాని మీద పడాలి. మెల్లగా కానీ మేడం మెల్లగా వేసేయి. ఏం కత్తి వేసేయి.
అరే నేను వేస్తా ఇప్పుడు. అరే జస్ట్ వచ్చిందా 100 రూపాయలు నోటు వేదురా. రింగులు అయితే వేసినాం, కోయిలు గడ 3 వేసిండు, ఒక్కరు కూడా నాకు 100 రూపాయలు జస్ట్ మిస్. ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ కు బుగ్గలు అయితే పెడుతున్నారు, అవి నాకు తెలిసి గన్ షాట్ కావచ్చు. గన్ అయితే గన్ కనబడుతుంది. ఒక్కడదా మరా పోయినసారి ఏదో వీడియో దీనికి వచ్చినప్పుడు వచ్చినా, ఇప్పుడు ట్రై చేద్దాం. గన్ షాట్స్ పోయినసారి టెడ్డీ బేర్లు ఏమో ఉండే, ఈసారి అది ఏం లేదు. గిఫ్ట్ 50కి 10 షాట్స్ అట, అంటే 10 సార్లు మనం కొట్టచ్చు అన్నట్టు అంతే. సో ఏం లేదని చెప్పేసి అప్పుడే కూకున్నాం. ఇక పెద్ద బిస్కెట్ అయితే అయింది. క్యాష్ తీసుకురాలేదు అనమాట, ఫోన్ పే కూడా అంతే, దేనికైనా అన్నట్టుగా వచ్చినాం. కానీ ఇలా వచ్చిన తర్వాత మొత్తం క్యాషే ఉంది. ఈ తమ్ముని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఆయన అడిగిస్తుండు. అటు ఇటు పెట్టి చిల్లర అయితే సంపాదించిన. కోయిల్ గడి ఇప్పుడు బైక్ ఎక్కబోతుండు, మన రియాక్షన్ చూడాలి ఎట్లుండదు. కోయిల్ గడి బైక్ ఎక్కగానే వీడియో ఏడుస్తూ స్టార్ట్ చేసిండు. నిహా నువ్వు నడిపిస్తావా? నడిపిస్తారా? ఫైనల్ గా నిహాల్ గారు కూడా నడిపిస్తాడు. నిహాల్ గారు ఏమిటి కోయిల్ గారికి ఇంకో రౌండ్ ఎక్స్ట్రా వచ్చింది. ఏది జీప్ ఎక్కుతావా? ఇదా? అది ఎక్కుతాడట. కోయిల్ గారికి ఇంకో కొత్త రైడ్ అయితే కనబడ్డది. ఏడురా అలా పోతా? ఖాళీ లేవుగారా. ఇది చూసిండు, వాటర్ కనబడదు అంటే కథమే. పోతా ఎక్కుతా? అన్ని బోట్ల ఎంగేజ్లు ఉన్నాయి, ఏదైనా ఖాళీ ఆయన తీసుకున్నాం. కోయిల్ గారు బోట్ రైడ్ ఎక్కుతాడేమో అనుకుంటే భయపడ్డాడు. అడిగి పోగానే ఇంకేం మిస్ అయింది అని చూస్తుండు. అది వద్దు కక్కుడు, మొన్న మనం ఈత కొట్టలేదా అట్నే ఉంటుంది అది బోటు మంచిగా. ఇగో 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 ఇచ్చు, ఇగో ఇగో ఇచ్చు, ఇట్లా ఇలా దింపినాం అనుకో పోతుంది ముంగటికి. నిహాల్ గాడు ఒకటి చెడి చేసుకున్నాడు. నిహాల్ గాడు చేస్తున్న ఫస్ట్ యాక్టివిటీ. కోయిల్ గాడు అప్పటి నుంచి మంచిగా ఎగిరిండు కానీ వీడు ఎగరలే. అసలు దీంట్లోకి ఎక్కేది ఉండే, వీళ్ళిద్దరిని వాళ్ళని పట్టుకుంటే మేము ఇద్దరం ఎక్కుది ఉంటుంది. అసలు మజా అల్లు ఉంటుంది. పైన వాళ్ళు ఉన్నారా? చూవా ఇలా చూడు, ఇక ఫోన్లో చూడు నిహా, పైన ఉన్నారు ఎవరో. ఇద్దరు 2 కత్తులు అయితే తీసుకుర్రు. రేపు పక్క రాజ్యం మీద దాడి చేయడానికి పోతారు కావచ్చు. మరి ఏమేమో చూసి ఇవి కొన్నారు లాస్ట్ వస్తే. ఇది ఎక్కుతావా? లోపల పోయినప్పుడు ఎక్క అంటే గారా. ఫైనల్గా ఇది ఈరోజు వీడియో ఇప్పుడు ఎడిట్ అయితే అయిపోయింది. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్.